యువర్ థింకింగ్. అరే సైంటిస్టు, మనం కూడా గాలిపటం ఎగరేద్దామా? ఎగరేద్దామనే కానీ గాలిపటాన్ని ఫస్ట్ ఏ కంట్రీ వాళ్ళు ఎగరేసారో తెలుసా నీకు? ఏం టార్చర్. ఇప్పుడు ఏంట్రా తెలీదు అంటే ఎగరేయడానికి రావా? తెలుసుకుంటే వస్తా అంటున్నా. సరే చెప్పు. గాలిపటాన్ని ఇన్వెంట్ చేసింది చైనా వాళ్ళు, అది కూడా 2000 years బ్యాక్. అప్పట్లో చైనా మిలిటరీ యూస్ చేసేవాళ్ళు గాలిపటాన్ని. వీటితో గాలి యొక్క దిశని కనిపెట్టేవాళ్ళు, యుద్ధ సంకేతాలు పంపించుకునేవాళ్ళు, కమ్యూనికేషన్ కోసం యూస్ చేసేవాళ్ళు, ఈవెన్ మనుషుల్ని రెస్క్యూ చేయడం కోసం కూడా యూస్ చేసేవాళ్ళు దీన్ని. నాకు డౌట్, గాలిపటాన్ని చైనా వాళ్ళు ఇన్వెంట్ చేసావు అంటున్నావు, మరి గాలిపటాన్ని చైనా నుండి ఇండియాకి ఎవరు తీసుకొచ్చారు? ముఘల్స్ అండ్ పర్షియన్ రైడర్స్. అప్పట్లో రాజులు గాలిపటాలని ఫన్ కోసం ఎగరేసుకునేవాళ్ళు. అప్పట్లో ఇది ఒక రాయల్ స్పోర్ట్ కూడా, అంటే రాజులు పెద్ద పెద్ద హోదాలో ఉండేవాళ్ళు ఎగరేసుకునేవాళ్ళు. కానీ కాలక్రమేణా ఈ రాయల్ స్పోర్ట్ కాస్త నార్మల్ పీపుల్ కూడా అందుబాటులోకి వచ్చింది. సామాన్య ప్రజలు కూడా గాలిపటాలు ఎగరేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళ మధ్య పోటీలు పెట్టేవాళ్ళు, గాలిపటాల పోటీలు పెట్టేవాళ్ళు. నాకు ఇంకో డౌట్, గాలిపటాన్ని పర్టికులర్గా ఈ సంక్రాంతి టైంలో, ఈ జనవరి మిడ్లో ఎక్కువ ఎగరేస్తారు ఎందుకు? గాలిపటం ఎగరేయడం అనేది ఇట్స్ నాట్ ఫన్. దీని వెనక చాలా సైన్స్ ఉంది. సౌత్లో సంక్రాంతి అంటాం, అదే నార్త్లో ఉత్తరాయణ అంటాం. ఈ రోజు నుండి సూర్యుడు సౌత్ నుండి నార్త్కి షిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సూర్యుడు ఎలా షిఫ్ట్ అవుతున్నాడు అంటే చలికాలం పోయి ఎండాకాలం రాబోతుంది అని సంకేతం. మన వింటర్ మొత్తం చలికి ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉంటాం, బయటికి కూడా వెళ్ళాం. సో మన బాడీకి సన్లైట్ దొరకదు వింటర్లో, అంటే బాడీలో విటమిన్ డి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే పెద్దవాళ్ళు సంక్రాంతి టైంలో గాలిపటాలు ఎగరేయాలి అని ఒక ట్రెడిషన్ తీసుకొచ్చారు. గాలిపటం ఎగరడం అంటే మన ఎండలో కూర్చొని గంటల గంటలు గాలిపటాలు ఎగరేస్తాం కదా, సో మన బాడీకి కావాల్సిన విటమిన్ డి వచ్చేస్తుంది. అలా మన పెద్దలు సైన్స్కి ట్రెడిషన్ని మిక్స్ చేసి ఈ గాలిపటాల కాన్సెప్ట్ తీసుకొచ్చారు సంక్రాంతి టైంలో. ఓ, గాలిపటం వెనక ఇంత సైన్స్ ఉందా? సరే, నీ లెసన్ అయిపోయింది కదా, పద ఎగరేద్దాం. సరే పద.